గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఏఐసిసి నాయకులు శ్రీ గుర్దీప్ సప్పల్ గారు, నా తోటి సహచర మిత్రులు కార్పొరేషన్ చైర్మన్ అందరూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు నడుపుతున్నటువంటి భారత్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించి కొంత సమాచారం మీ అందరితో పంచుకుందాం అనేటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత్ సమ్మిట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక మార్పులను దృష్టిలో పెట్టుకొని అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూల విధానాలైనటువంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 100 దేశాలకు పైబడినటువంటి ప్రతినిధులు, కొద్దిమంది ప్రభుత్వ అధినేతలున్నారు, కొద్దిమంది పార్లమెంటు సభ్యులున్నారు, కొద్దిమంది ఆయా జాతీయ ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది కొన్ని ప్రముఖమైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, కార్పొరేట్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, అట్లాగే ఫిలాసఫర్స్ ఉన్నారు, థింకర్స్ ఉన్నారు, ఇంకా చాలామంది ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మోర్ దెన్ 450 డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ భారత్ సమ్మిట్లో రేపు జరిగే కార్యక్రమంలో పాల్పంచుకోబోతా ఉన్నారు. ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపంచంలో కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి సమయంలో 2 అగ్రదేశాలు ఒకదానిపైన ఒకటి కాలు దువ్వుతూ ప్రపంచం మొత్తాన్ని కూడా ఎవరో పక్కన చేర్చుకునే కార్యక్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఎదుగుతున్నటువంటి భారతదేశం అలీన విధానాన్ని తీసుకొని, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ తీసుకొని, మార్షల్ టీటో గారు లాంటి వాళ్ళ పెద్దలతో ఇంకొక 5గురితో ప్రపంచానికి భారతదేశం ఒక నాయకత్వాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టింది. వారి స్ఫూర్తితో తిరిగి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా, ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఉత్పన్నమైనప్పుడల్లా మేము ఉంటామని చెప్పడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. దీంట్లో రేపు ఉదయం 7:30 నుంచి 10:30 వరకు ఎన్ఆర్ఈజీ ఫీల్డ్ విజిట్, అంటే క్షేత్రస్థాయిలో జరిగేటువంటి కార్యక్రమానికి ఒక విజిట్ ఉంటుంది. ప్రపంచ దేశాలకి ఇక్కడ జరుగుతున్నటువంటి న్యాయ అంటే జస్టిస్ పేరు మీద ఇక్కడ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్తో గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నటువంటి అంశాన్ని చూపించే కార్యక్రమం. ఆ తర్వాత జెండర్ జస్టిస్ సంబంధించి 10:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. అట్లాగే ఆ తర్వాత ఫ్యాక్ట్ వర్సెస్ ఫిక్షన్ అనేటువంటి ఒక కార్యక్రమం 1:30 PM to 2:45 PM వరకు ఉంటుంది. అట్లాగే యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో, ఇది ఒక కార్యక్రమం.
అట్లాగే షేపింగ్ న్యూ మల్టీలేటరలిజం 2:45 PM to 4:15. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ప్రతినిధులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణ భవిష్యత్తు కోసం మనం వేసేటువంటి పునాదులు మన ఆలోచన విధానాన్ని కూడా విజన్ని తెలంగాణ ప్రభుత్వ విజన్ని ప్రతినిధులకు పంచుకునే కార్యక్రమం 2:45 to 4 PM వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటుంది. అట్లాగే 4:15 to 6 PM ప్లీనరీ సెషన్. మళ్ళీ 26th మార్నింగ్ 10:30 AM కి ఓవర్కమింగ్ పోలరైజేషన్ విత్ ప్లూరలిజం, డైవర్సిటీ అండ్ రెస్పెక్ట్ అనే టాపిక్ మీద ఒక కార్యక్రమం ఉంటుంది. 10:30 AM to 12 PM యాక్సలరేటింగ్ క్లైమేట్ జస్టిస్ ఈ కార్యక్రమం ఉంటుంది. అట్లాగే 1:30 PM to 3 PM ఎకనామిక్ జస్టిస్ ఇన్ అన్సర్టెన్ టైమ్స్ దాని మీద చర్చ ఉంటుంది. తిరిగి 1:30 PM to 3 PM కి పీస్ అండ్ జస్టిస్ ఇన్ ఏ మల్టీపోలార్ వరల్డ్ దీనిపైన చర్చా వేదిక ఉంటుంది. 3 PM to 6:30 PM వాలిడిటరీ సెషన్ సాయంత్రం. ఈ రకంగా కార్యక్రమాలతో పాటు సాయంత్రం 6:30 PM నుంచి 7 PM వరకు విజిట్ టు ఇందిరా మహిళా శక్తి బజార్. వచ్చినటువంటి ప్రతినిధులందరినీ ఒక్కసారి మన దగ్గరనే ఉన్నటువంటి మహిళా శక్తి గ్రూపులకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి బజార్ దగ్గరికి వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాల్ని మాల్ షాప్స్ని చూపించి చేస్తున్నటువంటి కార్యకలాపాలు చెప్పే కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రెస్ ఫ్రెండ్స్, ప్లీజ్ note it down and see to that it is properly communicated to all throughout the world, because from the entire nation many of the delegates are coming. Many of the delegates are coming, and in this mostly economic justice, political justice, social justice, gender justice, youth justice, ecological justice, peace and justice, and multilateralism. These are the main theme of the entire Bharat Summit. So this gives an opportunity not only for Telangana state, even for the entire country to have a deliberations and dialogue on ongoing issues all over the world. So this is a great opportunity for Telangana and Telangana state to conduct this kind of Bharat Summit, where many of the progressive political parties and thinkers, philosophers are participating in it. And this Bharat Summit is going to be a great help in showing the Telangana state in the map of the world. Thank you. ఆల్ ది ఇంపార్టెంట్ లీడర్స్ షెడ్యూల్ అంతా కూడా ఈ ప్రోగ్రామ్స్ రేపటి నుంచి ఎల్లుండి వరకు జరిగే ప్రోగ్రామ్స్ ఆ సమయాన్ని బట్టి ఈ రిలీజ్ చేసే కార్యక్రమం ఉంటుంది. మీకు ఇప్పటికే ఎవరెవరు వస్తూ ఉన్నారు, ఎంతమంది వస్తూ ఉన్నారు అనేది ఒక షీట్ కూడా మేము సర్క్యులేట్ చేశాం. దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు దురదృష్టకరమైన సంఘటన పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన దృష్ట్యా ఇప్పటికే సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా అక్కడికి వెళ్లేటువంటి కార్యక్రమంలో కూడా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఆ సమయాన్ని ఆ పరిస్థితిని చూసుకొని ఆ వచ్చే సమయం రేపు ప్రకటిస్తారు. Who said that they are not there? No, we have not given the final sheet at all. We will be giving the final sheet tonight, and you will find
many of our intellectual politicians and the ministers and the other experts in various fields. All the important leaders. That's what I'm saying. Sir, Even you are holding the summit at a time where another global topic is being discussed, global terrorism. Correct. Is that something that you're looking into it through this summit? Because This the is- timing is right. timing. Right now, the discussion No, of the world is see, on the we are global not. level. See, we are not conducting this summit. The dates and all that we are not announced now. This summit, since it is a Bharat summit, all of the leaders are coming. It will be generally planned 3 to 4 months back. It takes minimum of 5 to 6 months, minimum time to plan and all that. But unfortunately, this juncture, this kind of incident which has taken place in the Pahalgam, for which the entire country is in the shock, and we seriously condemned it. And also, we would like to, this Bharat summit is also, the very purpose of it is for the peace, ahimsa, and satyagraha, and the main principles of the Congress Gandhian ideology. So this is a platform from where we can give a call not only to in this country, to the whole world. This kind of incidents are not good for any society, or for that matter for any country. గ్లోబల్ జస్టిస్ అందించడమే ప్రధాన ఉద్దేశం దీన్ని గ్లోబల్ సమ్మిట్ అంటున్నారు. దీనికి సంబంధించి వేరే ఇతర పార్టీల నాయకులు, దేశ నాయకులు ఎవరు వచ్చారు? Some of the important political progressive leaders are being invited. They will also be participating. కాశ్మీర్లో జరిగిన ఘటనలు ఏమన్నా రేపు ఈ సమిట్లో ఏమన్నా తీర్మానం చేస్తారా? ఖండించడం Of course, yes, ఆ ఘటనలు ఖండించాలి. definitely. హైదరాబాద్ డిక్లరేషన్ ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ See, the incident which has taken place is very heinous, and the Congress party is very much concerned. And in the Bharat summit, the international delegates who are going to participate in this are also going to join with us in condemning the heinous incident, and also they are going to join with us where we are going to organize even a candle light rally tomorrow evening. తెలంగాణకు అంటే ఇక్కడే కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఒకవేళ మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నామా? Of course, yes, when we are getting so many countries here, as I've already explained you, there is a particular slot for this state to project and to give a presentation also. What are the important resources are available? What is the ecosystem is available here? What is the other natural resources are available here? How best that this can be a destination for the many of the international world corporate sectors and the countries also to invest themselves in this state. This is an opportunity even for the state of Telangana also. ప్రభుత్వ డబ్బుతోటి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ప్రమోషన్ చేసుకోవడానికి పార్టీకి సంబంధించిన అడ్వర్టైజ్ చేస్తున్నారు. This is a Bharat Summit conclave. The idea of this Bharat Summit conclave, Bharat Summit సంబంధించిన ఈ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి న్యాయం, జస్టిస్ ఫర్ జెండర్, జస్టిస్ ఫర్ యూత్, జస్టిస్ ఫర్ మెనీ అదర్ థింగ్స్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మూల సిద్ధాంతం. అటువంటి మూల సిద్ధాంతాలు చెప్పే మేము అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో భారత్ సమ్మిట్ ఏర్పాటు చేసి
మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాల్ని భారత్ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలియజెప్పడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మాలాగే ఒక ప్రోగ్రెస్ ఆలోచనతో ఈ సమాజాన్ని ఈ దేశానికి కూడా ఆ ప్రపంచానికి కూడా తెలంగాణ మోడల్గా ముందు తీసుకుని పోవటానికి మాకు ఇదొక సదవకాశం. దీన్ని ఎగ్జిబిట్ చేయడానికి మాకున్నటువంటి మంచి కార్యక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావించింది కాబట్టి దీన్ని ఏర్పాటు చేస్తాం. కేంద్ర మంత్రి మేము ఇన్వైట్ చేసినటువంటి ప్రోగ్రెసివ్ అమ్మా మీరు ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారు లిస్ట్ ఉందో 173 మంది దాంట్లో సెంట్రల్ పేర్లు కూడా ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళలో చాలా మంది నేషనల్ మినిస్టర్స్ ఉన్నారు. అమ్మా మేము ముందుగానే చెప్పాం, ఈ భారత్ సమ్మిట్లో ప్రగతిశీల భావాలతో ప్రజాస్వామ్యాన్ని నమ్మి న్యాయ అనేటువంటి సూత్రాల పునాదులపై ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని ప్రభుత్వాల్ని ఆహ్వానించారు. సో గతంలో జరిగిన భారత సమ్మిట్లలో దేశంలో అవలంబిస్తున్న పన్నుల ప్రక్రియలు కానీ విధానాలను కానీ వ్యతిరేకించి ఇక్కడ నుంచి వ్యతిరేకిస్తే వచ్చే పెట్టుబడుల మీద ఇంపాక్ట్ ఉంటుంది. అమ్మా సారీ ఏమన్నారు? గతంలో జరిగిన భారత్ సమ్మిట్లలో భారత్ సమ్మిట్స్ కానీ లేకపోతే మిగతా సమ్మిట్స్ లో కానీ ఇక్కడ జరిగే పెట్టుబడులను పన్నుల ప్రక్రియను లేకపోతే మిగతా వాటిని వ్యతిరేకిస్తే పెట్టుబడుల మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందని మేము చెప్పింది ఎవరినో వ్యతిరేకిస్తున్నామని చెప్పలేదు, మేము దేన్ని సమర్థిస్తున్నామని చెప్తా ఉన్నాం. న్యాయం జస్టిస్ ఉండాలనేది మా అందరి ఆలోచన. అది ప్రపంచ శాంతికి ఉపయోగపడాలి, అహింసా మార్గాల ద్వారా ముందుకు నడవాలి, సమాజం ప్రశాంతంగా ముందుకు పోవాలి, పెట్టుబడులు రావాలి, సమాజ అభివృద్ధి కూడా ప్రగతిశీల భావాలతో కూడినటువంటి అభివృద్ధి ఉండాలి. ఐ రిక్వెస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టు షేర్ హిస్. సరే, మీడియా మిత్రులకు నమస్కారం. గౌరవ డిప్యూటీ సీఎం గారు అనేక అంశాలు ప్రస్తావించారు. 2-3 ఇష్యూస్ మీకు హైలైట్ చేస్తాను. ఒకటి, తెలంగాణ ప్రభుత్వంగా యాజ్ తెలంగాణ గవర్నమెంట్ వీఆర్ హ్యాపీ టు హోస్ట్ ది భారత్ సమ్మిట్ అండ్ షోకేస్ తెలంగాణ అండ్ హైదరాబాద్ సిటీ టు ద వరల్డ్. We are getting delegates from all over the world. Hyderabad city, the progress that Telangana is following, the social justice that we are following in Telangana state and Hyderabad, we think this is a very good event to promote Hyderabad, to promote Telangana. And definitely, ఈ భారత్ సమ్మిట్ వల్ల హైదరాబాద్ కి తెలంగాణ కి ఒక పాజిటివ్ ఇమేజ్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక ప్రత్యేక సెషన్ లో తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం, ఏ విధంగా ముందుకు పోతున్నాం, ఏ విధంగా జస్టిస్ కోసం అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయం కూడా మేము హైలైట్ చేయబోతున్నాం. అదేవిధంగా 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్ రావడం, ఇది హైదరాబాద్ నగరానికి ఇట్స్ ఎ గ్రేట్ ఒకేషన్, ఇట్స్ ఎ హిస్టారిక్ ఒకేషన్. ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రెసివ్ లెఫ్ట్ లిబరల్ పార్టీస్ గ్యాదర్ అయి అనేక అంశాల మీద చర్చించి ఒక రిజల్యూషన్ పాస్ చేయడం ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి మేము భావిస్తున్నాం. Now I request Gurdeep Sappalji to share his ideas also regarding Bharat Summit. थैंक यू डिप्टी सीएम गारू. हिंदी में बोलूंगा क्योंकि तेलुगु हो गया और इंग्लिश हो गया. भारत समिट राहुल गांधी जी ने जो इनिशिएटिव लिया और ये कोशिश कांग्रेस पार्टी की ओर से कर रहे हैं कि जो दुनिया में लिबरल सोच वाली पॉलिटिकल पार्टीज हैं उनको हम लोग जोड़ना शुरू करें, क्योंकि पिछले कुछ सालों के अंदर पूरी दुनिया में कुछ ऐसी आइडियोलॉजीज लगातार राज कर रही हैं जिसकी वजह से डेमोक्रेसी पे अटैक हो रहा है,
जिसकी वजह से इंस्टीट्यूशंस पे कब्जा हो रहा है और वो किसी एक देश तक लिमिटेड नहीं है। और अगर कॉन्स्टिट्यूशनल वैल्यूज को बचाना है, अगर इक्वालिटी, जस्टिस, फ्रेटर्निटी के जो हमारे बेसिक मूल्य हैं उनको बचाना है, तो लिबरल पार्टीज को साथ बैठकर आज की जो सिचुएशन है उसमें सोचना पड़ेगा। हमारे पास वी हैव द प्रॉब्लम स्टेटमेंट, लेकिन वी हैव टू फाइंड सॉल्यूशंस टू दोज प्रॉब्लम स्टेटमेंट नाउ। तो उस सोच के साथ ये शुरू हुआ। 100 कंट्रीज की पॉलिटिकल पार्टीज, करीब 50 थिंक टैंक्स के रिप्रेजेंटेटिव्स, इंडिया के फोरमोस्ट लिबरल थिंकर्स, कुल मिलाकर 450 डेलीगेट्स बाहर से यहां आ रहे हैं। हमने ये सोचा था कि जो ये भारत समिट होगा इसके अंदर हम काफी ऐसी एलिमेंट्स भी प्लान किए थे जिसमें तेलंगाना का कल्चर, यहाँ का जो डेलीगेट्स थे उनको हम चाहते थे कि वो मेहमान नवाजी उनकी बहुत अच्छी की जाए। लेकिन अनफॉर्चुनेटली 2 इंसिडेंट ऐसे हो गए इस हफ्ते। एक जो कश्मीर में पहलगाम में बहुत ही दुखद आतंकवादी हमला हुआ और 27 लोगों की जान गई, और इसको देखते हुए आज सुबह कांग्रेस वर्किंग कमेटी की दिल्ली में मीटिंग हुई, जिसके अंदर कांग्रेस वर्किंग कमेटी के सभी नेता, कांग्रेस के अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी, हमारी पूर्व अध्यक्ष सोनिया गांधी जी, हमारे पूर्व अध्यक्ष लीडर ऑफ अपोजिशन राहुल गांधी जी और वर्किंग कमेटी के सभी नेता इसमें शामिल थे। तो कांग्रेस पार्टी ने अपना स्टेटमेंट इशू किया है, जिसमें हमने, जो आप सबके सामने आज दिन में मीडिया में आ गया है, लेकिन एक बात हमारी लीडरशिप ने ये कही कि ये वक्त सेलिब्रेशन का नहीं है। जिस वक्त हमारे देश में इतना बड़ा आतंकी हमला हुआ हो तो वो सेलिब्रेशन का वक्त नहीं है, सोचने का वक्त है। तो भारत समिट में जो सोचने का काम है वो अगले 2 दिन करेंगे, लेकिन जो सेलिब्रेशन का काम था जिसके अंदर कल्चरल प्रोग्राम थे, हमारे चीफ मिनिस्टर साहब, डिप्टी सीएम, उनके डिनर्स थे, उन सबको हमने रोक दिया है, क्योंकि ये वक्त जो है वो देश में उन लोगों के साथ खड़े होने का है। आज जिससे हमारी पीसी चल रही है दिल्ली के अंदर ऑल पार्टी मीटिंग, जिसकी कि कल हमने कांग्रेस पार्टी की ओर से सबसे पहले डिमांड भी की थी, वो चल रही है। ऑल पार्टी मीटिंग के बाद क्या होगा और आने वाले 1-2 दिनों में क्या पॉलिटिकल प्लान बनेगा, ये हम में से किसी को अभी मालूम नहीं, क्योंकि सिचुएशन इवॉल्व हो रही है। वो आतंकी अभी पकड़े नहीं गए हैं, वो भागे हुए हैं। वो जिन लोगों की जान गई है उनकी जो पार्थिव शरीर है, उनकी बॉडीज हैं, वो अभी अपने अपने शहरों में पहुंच रही हैं। तो ऐसी सिचुएशन में हम लोगों ने खुद तय करके, आज चीफ मिनिस्टर साहब ने एक मीटिंग बुलाई थी कांग्रेस अध्यक्ष राहुल जी के कहने पे, और उस मीटिंग में पूरी काउंसिल ऑफ मिनिस्टर्स सभी थे। वहां पे तय किया गया कि हमको टोन डाउन करके एक सोमबर ओकेशन क्रिएट करना पड़ेगा। इसलिए भारत समिट के कुछ पहलू को हमने अभी कम किया है, लेकिन जो हमारा थिंक टैंक का काम है, जो सोच का काम है, और जो तेलंगाना राइजिंग कॉन्सेप्ट के साथ दुनिया को जोड़ने का काम है, जिसके अंदर 2 चीजें हैं। एक, तेलंगाना राइजिंग के तहत तेलंगाना में इन्वेस्टमेंट्स, तेलंगाना के अंदर फ्यूचर प्लान्स, प्लस तेलंगाना जो है वो इंटेलेक्चुअल लीडरशिप दुनिया में लेने के लिए कैसे आगे बढ़े, ये काम अगले 2 दिन हम करने जा रहे हैं। और इसके साथ ही एक और जो चीज परसों डिक्लेयर हुई और गवर्नमेंट ऑफ इंडिया ने की कि पोप के निधन के बाद, परसों उनका अंतिम संस्कार है, तो पूरे देश में राष्ट्रीय शोक भी रहेगा, तिरंगा भी हाफ मास्ट पे रहेगा परसों। तो उसमें देखते हुए परसों भी हमने जो चीजें हैं उसको टोन डाउन किया, ताकि राष्ट्रीय शोक के साथ तेलंगाना सरकार और कांग्रेस पार्टी अपने को संबद्ध करती है, लेकिन काम जारी रहेगा। जो काम भारत समिट में हमने किया है वो सब जारी रहेगा। हमारे इसमें भारत समिट के अंदर
जो मेजर पॉलिटिकल पार्टीज के लगभग 25 सीनियर मिनिस्टर्स पूरी दुनिया से पार्टिसिपेट कर रहे हैं। 15 पार्टी प्रेसिडेंट्स भी आ रहे हैं। बहुत सारे एमपीज, सेनेटर्स, फॉर्मर मिनिस्टर्स भी आ रहे हैं और थिंक टैंक के लोग भी आ रहे हैं, इन्वेस्टर्स भी आ रहे हैं। बहुत सारी चीजें हम लोग 8 सेशन जो हैं वो करेंगे कल और परसों। एक प्लीनरी सेशन और एक वैलिडिक्टी सेशन भी होगा जिसमें सारे डेलीगेट्स पार्टिसिपेट करेंगे। 8 सेशन में पैरेलल 4 चलेंगे और डेलीगेट जहां चाहेंगे जो उनकी मर्जी का सेशन उसको अटेंड कर सकते हैं, क्योंकि सेशंस इंटरनेशनल कॉन्फ्रेंस में ऐसे ही प्लान किया जाता है कि जिस टॉपिक में आपकी इंटरेस्ट है आप उस टॉपिक में जाके अटेंड कर लीजिए। लेकिन 2 सेशन ऐसे हैं जिसमें सारे डेलीगेट्स बैठेंगे। साथ में कुछ क्लोज डोर मीटिंग्स भी हैं जो मीडिया को ओपन नहीं है। वो क्लोज डोर मीटिंग्स इसलिए हम लोग करते हैं कि जब पूरी दुनिया से लोग आ रहे हैं तो पूरी दुनिया से लोग आजकल सोशल मीडिया के खतरे को देखते हुए हम लोग बैठकर भी कुछ लोग शांति से कुछ सवालों पे बात करेंगे और उसका जो निष्कर्ष निकलेगा वो एक तेलंगाना डिक्लेरेशन के रूप में परसों यहां पास किया जाएगा और एक रेजोल्यूशन भी पास किया जाएगा। हमने सारे डेलीगेट्स के साथ आज हमारे लीडर्स ने बात की है कि जो टेररिज्म का सवाल है उसको भी हम लोग डिक्लेरेशन में इंक्लूड करेंगे, कंडेम करेंगे, क्योंकि इंडिया के लिए टेररिज्म और कांग्रेस पार्टी के लिए टेररिज्म एक नॉन नेगोशिएबल चीज है। हमारी कांग्रेस पार्टी ने टेररिज्म के खिलाफ हमेशा लड़ाई लड़ी। हम अकेले डेमोक्रेटिक कंट्री हैं दुनिया में जिन्होंने डेमोक्रेटिक तरीके के साथ पंजाब में टेररिज्म खत्म किया, असम में टेररिज्म खत्म किया, नॉर्थ ईस्ट के कई स्टेट्स में टेररिज्म खत्म किया, कश्मीर में हम टेररिज्म को कंट्रोल कर पाए थे और हमारे 2 सीनियर नेता श्रीमती इंदिरा गांधी जी और राजीव गांधी जी ने आतंकवाद के खिलाफ अपनी जान भी दी है। तो कांग्रेस पार्टी राष्ट्रीय एकता के लिए टेररिज्म के खिलाफ नॉन कॉम्प्रोमाइजिंग बिल्कुल स्पष्ट स्टैंड लेती है और ये बात हमारे इस डेलीगेशन के इस समिट के डिक्लेरेशन में भी आएगी। और आप सबको मैं एक और चीज के लिए इनवाइट करना चाहता हूं। एक बहुत अच्छी एग्जीबिशन हमने यहां क्यूरेट की है और मैं चाहूंगा कि अभी हमारे लीडर्स के साथ ये कल जो है आप लोग वहां पे चलें, उस एग्जीबिशन को कैप्चर करें और हमारे जो फॉरेन डेलीगेट्स हैं उनके साथ अगर किसी को बातचीत करनी है तो हमारे जो मीडिया हेल्प डेस्क है आप उसमें कर सकते हैं। तो वी कैन ऑर्गेनाइज आप लोगों का इंटरेक्शन उनके साथ भी कर सकते हैं। इनफॉर्मल जो हमारे बाकी थिंक टैंक्स आए हैं उनके साथ भी अगर आपको इंटरेक्शन करना है तो हमारी हेल्प डेस्क आपके लिए उसके लिए सुविधा प्रदान करेगी। లాస్ట్ క్వశ్చన్, పార్టీలోనే సామాజిక న్యాయాన్ని బ్యాలెన్స్ చేయలేక చాలా పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి మధ్యవర్గంతో సహా. ఈ టైంలో దేశవ్యాప్తంగా అంటే హౌ కెన్ ఇట్ ఇస్ పాసిబుల్? మేము ప్రపంచవ్యాప్తంగా భారత్ సమ్మిట్ హోల్డ్ చేస్తే ఈ ప్రశ్న నాట్ రెలవెంట్. థ్యాంక్ యూ. आप सबसे మీ అగ్రనేత రాహుల్ గాంధీ బయటి దేశాలకు వెళ్తే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తి ఇక్కడ భారత్ సమ్మిట్ తో ఏం చెప్తారు వేరే ఇతర దేశాల నేతలకని బీజేపీ అంటారు? ఇది మీరు మనం ఈ భారత్ సమ్మిట్ దేనికి ఉద్దేశంతో నిర్వహించబడుతుందో దానికి ప్రశ్నలు మనం యాక్సెప్ట్ చేద్దాం. మీరు వేరే పొలిటికల్ క్వశ్చన్స్ ఇప్పుడు సమంజసం కాదు. आप सबके लिए थोड़ी देर बाद नीचे डिनर का भी है एंड यू आर ऑल इनवाइटेड टू ज्वाइन. థ్యాంక్ యూ.